బ్రేకింగ్ లో చూస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 6న శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ లో భేటీకి చంద్రబాబును రేవంత్ ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల సమస్యలు ముఖాముఖి సమావేశంతో పరిష్కారం అవుతాయన్న ఆలోచనతో ఏకీభవిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడం అత్యవసరమన్నారు. రేవంత్ పరస్పర సహకారం, ఆలోచనల మార్పిడి కోసం బలమైన పునాదిని నిర్మించడంలో సహాయ సహకారాలకు ఈ సమావేశం దోహదపడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక విభజన సమస్యల పరిష్కారానికై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 6న శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ లో భేటీకి చంద్రబాబును రేవంత్ ఆహ్వానించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, తెలంగాణ సీఎం రేవంత్ రాసిన లేఖలో కీలకమైన అంశాలు ఏమిటి? అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారా? ఈ నెల 6వ తేదీన జ్యోతిరావు పూలే భవన్ లో కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశాలు మాత్రం రాష్ట్రానికి సంబంధించినందుకు మాత్రం విభజన జరిగిన తర్వాత మాత్రం ఇప్పటివరకు కూడా సమస్యలు అదే విధంగా ఉన్నాయి. ఆ సమస్యలపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం చర్చించేందుకు కూడా ఈ సమావేశం అవుతున్నట్టు కూడా సమాచారం. ఈ సమావేశాల్లో మాత్రం షెడ్యూల్ 9 అదేవిధంగా 10 కు సంబంధించినంత వరకు అంశాలకి కీలకంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే షెడ్యూల్ 9 ప్రకారం మాత్రం 91 సంవత్సరాలు, అదేవిధంగా షెడ్యూల్ 10 ప్రకారం మాత్రం 142 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో మాత్రం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తుల వాటాల విషయంలో కూడా ఇప్పటివరకు మాత్రం ఒక పరిష్కారం లభించలేదు. కాబట్టి ఈ అంశంపైన కూడా కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇప్పటికే అంటే హైదరాబాద్ నగరంలో ఏదైతే భవనాలుగా భవనాలకు సంబంధించినందుకు మాత్రం తెలంగాణ ఇప్పటివరకే పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణకు ఆ భవనాలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో మాత్రం హైదరాబాద్ లో ఉన్న భవనాలను పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణ స్వాధీనం చేసుకునే విధంగా కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేసి కనిపిస్తుంది. దీంతో పాటుగా నీటి వాటాల విషయంలో మాత్రం ప్రతి సంవత్సరం కూడా కృష్ణా నదిలో ఉన్న ఆ నీటి వాటాల పైన కూడా ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా గొడవలు జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించిన మాత్రం 811 టీఎంసీ నీరు అలొకేషన్ చేయగా అందులో 299 టీఎంసీలకు తెలంగాణకు, అదేవిధంగా 512 టీఎంసీలు మాత్రం ఏపీకి కూడా గతంలో కేటాయించారు. కాబట్టి ఈ నీటి ఆ వాటర్ల విషయంలో మాత్రం ఇప్పటివరకు ఒక స్పష్టత రాని సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడు సమావేశం జరిగినా కూడా ఆ సమావేశంలో మాత్రం ఆ తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం 50-50 వాటర్లు వాడుకోవాలని చెప్పేసి కూడా గతంలో నుంచి కూడా తెలంగాణ కూడా ఆ బోర్డును కోరుతున్న నేపథ్యంలో మాత్రం ఈ నీటి పారుదల అంశంపై కూడా కీలకంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఆ ఏపీ విభజన సమయంలో మాత్రం 7 మండలాలను తెలంగాణ నుంచి ఏపీకి కూడా బదిలీ చేశారు. కాబట్టి అందులో 5 గ్రామాలు ఇప్పటివరకు ముప్పు గురైతున్న ఆ గ్రామాల విషయంలో కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఒక లేఖ రాసిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా విద్యుత్ బకాయిలకు సంబంధించిన మాత్రం దాదాపు 6,000 కోట్ల వరకు కూడా ఆ విద్యుత్ బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం గతం నుంచి కూడా కోరుతుంది. కాబట్టి ఈ అంశంపై కూడా ఈ రోజు మధ్య చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే ఉద్యోగుల విభజనకు సంబంధించిన మాత్రం తెలంగాణ కూడా ఆ ఉద్యోగులు రావాలని చెప్పి కూడా చాలా మంది కూడా కోరుతున్న నేపథ్యంలో మాత్రం ఉద్యోగులకు సంబంధించిన అంశంపై కూడా ఏ విధంగా చర్చించబోతున్నారు ఈ రోజు ముఖ్యమంత్రులు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇక్కడ తెలంగాణలో మాత్రం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఆ ఏపీలో టీడీపీ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మాత్రం అన్ని విషయాలపై కూడా ఏ విధంగా చర్చించబోతున్నారు ఈ రోజు ముఖ్యమంత్రులు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపు సిచ్యువేషన్ కనిపిస్తుంది. విభజన అంశాలతో పాటు ఇంకా రాజకీయపరమైన అంశాలపైన ఇరువురు ముఖ్యమంత్రులు ఏ విధంగా చర్చించబోతున్నారు అనే దానిపై కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.